డియర్ డాక్టర్ టీవీ నేను 7వ నెల గర్భవతిని. ఉమ్మ నీరు 17 mm ఉంది అని చెప్పారు. దీనివల్ల బేబీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఉమ్మ నీరు తగ్గాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మీ సలహాలేంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతకుమార్ గారు సమాధానం అందిస్తారు. అమ్మ, మీరు 7 months ప్రెగ్నెంట్, మీ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ ఏమో 17 cm అని చెప్పారు. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అప్ టు 25 cm AFI ఇస్ నార్మల్. ఓకే, సో మీరు 8 to 25 సపోజ్ టు బి నార్మలే. 17 cm ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. అదేం పాలిహైడ్రామినస్ లాగా లేదు, కాబట్టి మీరు వరీ అవ్వద్దు. 7th month కాబట్టి తప్పకుండా మీరు టీఫా స్కాన్ అంటే టార్గెటెడ్ ఇమేజ్ స్కానింగ్, ఏమన్నా అనామలీస్ ఉందా అని చూసుకోవడానికి యూజువలీ అరౌండ్ 18 to 20 weeks అప్పుడు స్కాన్ చేస్తాం. అంటే 6th monthలో స్కాన్ చేస్తారు టు రూల్ అవుట్ ఎనీ కంజెంటల్ మాల్ఫర్మేషన్స్ బేబీలో. ఒక్కోసారి ఏదైనా కంజెంటల్ మాల్ఫర్మేషన్స్ ఉంటే అప్పుడు లైకర్ ఈ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ తక్కువ అవుతుంది, ఆలిగోహైడ్రామినస్ లేకపోతే ఎక్కువ పాలిహైడ్రామినస్. సో టీఫా మీకు తప్పకుండా అయి ఉంటుంది, అది నార్మలే ఉంటుంది. సో నథింగ్ టు వరీ. ఒకవేళ అది పాలిహైడ్రామినస్ ఉంటే మీరు భయపడాలి. ఇది అంత పాలిహైడ్రామినస్ కాదు, బట్ మీరు షుగర్ లెవెల్స్ కూడా ఒకసారి చూసుకోవాలి. మీ డాక్టర్స్ చూపించండి. ఐఎమ్ ష్యూర్ దే విల్ డూ ద గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, GTT. అది చేసి ఒకవేళ కొంచెం షుగర్స్ ఏమన్నా అబ్నార్మల్గా ఉంటే దే మే పుట్ యూ ఆన్ సమ్ డయటరీ రెస్ట్రిక్షన్. సో ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఇస్ ఎ ప్రీ డయాబెటిక్ స్టేట్, ఇట్స్ అన్ డయాబెటోజెనిక్ స్టేట్. సో ప్రెగ్నెన్సీలో ఈ షుగర్ లెవెల్స్ కొంచెం అబ్నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత మటుకు మీరు డయట్లో ఎక్స్ట్రా షుగర్, స్వీట్స్ అవన్నీ అవాయిడ్ చేసి మీ షుగర్ టెస్టింగ్ అవి చేయించి అవి నార్మల్ ఉంటే ఈ 17 AFI వీ నీడ్ నాట్ వరీ అట్ ఆల్. మీరు కంగారు పడకుండా మీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్.